ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుందని అంటే ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ఎలాన్ మాస్క్ ఉంటుంది అని అంటే మేబీ మే నాట్ బి ఉంటుంది అని అనుకుందాం. మీకు జస్ట్ నేను డాట్స్ కనెక్ట్ చేయండి, మీకు స్లైడ్ ఏం కనబడదు, ఇక్కడ అబ్సల్యూట్ ఒక చిత్రగుప్తు లోగో కనబడుతుంది అనుకోరు. ఇప్పుడు చిట్టా అయిన ఉండ్రి. ఇలా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉన్నదో, లేబర్ పార్టీ ఎక్సెట్రా, కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉన్నదో అది ఇలా దాని డౌన్ఫాల్ షురూ అయిపోయింది. లేబర్ పార్టీ లేసుడు షురూ అయిపోయింది. స్టార్మర్ గానికి గడపార దించేసిండు ఎలాన్ మాస్క్. ఇలా పెద్ద పెద్ద భూకంపాలు వస్తున్నాయి. అది యునైటెడ్ కింగ్డమ్ లనే, జర్మనీలా, ఫ్రాన్స్ లా, ఇన్ఫాక్ట్ కొన్ని యూరోపియన్ నేషన్స్ లల్లా ఈ లెఫ్టిజం, ప్రోగ్రెసివిజం అండ్ టు దట్ మ్యాటర్ వోకిజం అని చెప్పి మనం అంటాం కదా, వీటన్నిటికీ కస్ కసాకస్ కస్ కసాకస్ ఖటాకట్ 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 అని అంటాడు కదా మన జాతి గాంధీ. వీళ్లకు గడ్డపార దించినట్టు అవుతుందా లేదా? ఇవాళ లేబర్ పార్టీకి పెద్ద పాట పాడుతున్నారా లేదా? ఇవాళ డెమోక్రాట్స్ ఇన్ అమెరికాలా సంక నాకిపోయినరా లేదా? ఎలాన్ మాస్క్ అయితే కంప్లీట్ గా వీళ్ళ మీద రాషన్ పానీ తీసుకొని పోయి ఇంట్లో గుసాచి ఘర్మే గుస్కే లాగులు ఉడదీసి పైజామా నాడలు వీక్ పడేస్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు అని అంటే, యునైటెడ్ కింగ్డమ్ లా ఆనాడు వైట్ ఉమెన్ మీద రేపు జరిగిన సంఘటన సుమారు 2 మిలియన్ మందిని రేప్ చేసిరండి. ఎవరు? ఈ పాకిస్తాన్ కి వచ్చిన శరణార్థులు, ముస్లింలు పాకిస్తాన్ లా 2 మిలియన్ల మందిని రేప్ చేసిండ్రు. పాకిస్తాన్ కి వచ్చిన యునైటెడ్ కింగ్డమ్ లా శరణార్థులు లెక్క వచ్చిన వాళ్ళు. ఇది ఒక్కనాడన్నా ఆనాడు స్టామర్ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే తీసుకోలే. వాళ్ళని ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ రేప్ చేసిండ్రు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం వీళ్ళని వదిలిపెట్టిండ్రు. ఇవాళ వైట్ రేస్ కే నష్టం కలిగిపోయిందని అంటే ఎవరి వల్ల? అది ఈ అడ్డమైన స్టామర్ రాజకీయాల వల్ల కాదా? ఎడబెట్టుకుంటారా మీరు తలకాయ? మీ గర్వం పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతారు. శాసించిన మావి జీవితాలు అని చెప్పి మాట్లాడతారు. మీ మహిళలను వచ్చి గలీలలో రేప్ చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుని ఉన్నారా? అప్పుడు కూడా భారత్ పరాక్రమంతోనే మీ ఇంగ్లీష్ జెండా ఎగిరిందిరా రే. ఇది యాద పెట్టుకోండి. భారత్ పోయిన తర్వాత మీ పతనం ఏమైందో మీరు అందరు చూస్తున్నారు కదా. ఇవాళ ట్రంప్కి అగేన్స్ట్ కూడా వీళ్ళందరూ అఫీషియల్ గానే అలా నిరసన వ్యక్తం చేసిరు ట్రంప్ ఓడిపోవాలని. ట్రంప్ గెలిచిన తర్వాత ఇలా నోట్లలో మన్ను పడ్డది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇలా జిందగీలలో పినుగులు వెళ్ళినాయి. జార్జ్ సోరోస్ తో చేతులు కలిపి, బిల్ గేట్స్ తో చేతులు కలిపి కంప్లీట్ గా సిండికేట్ చేయరికే చూసిరు. రాషన్ పానీ తీసుకొని పోయి కూర్చొని ఉన్నాడు ఎలాన్ మాస్క్. జర్మనీలో మైక్రోసాఫ్ట్ కి డి అంటే డి. కంప్లీట్ గా చెప్పాలని అంటే ఏవైతే జర్మనీలో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో ఇట్లా చేసుకుంటూ పోతున్నాడు మన ఎలాన్ మాస్క్. ఇన్ఫాక్ట్ ఆయన ఇప్పుడైతే ట్విట్టర్ ని అక్వైర్ చేసిండో చాలా మంది అని అన్నారు, అరే చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది ఎలాన్ మాస్క్, ఇది ఎట్లా ఏమైతుంది అని అన్నాడు. ఇవాళ అదే ట్విట్టర్ వేదికగా ట్రంప్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ డంకే పే చోట ఏం బిగ్ తో పిక్ అని చెప్పి కులేఆమ్ సపోర్ట్ చేస్తున్న ఎవరన్నా లీడర్ ఉన్నాడు, ఆర్ టు దట్ మ్యాటర్ ట్రంప్ కి అడ్వైజర్ అయి ఉన్నాడు, ఎఫిషియన్సీ మినిస్ట్రీని నడుపుతున్నాడు అని అంటే రాను నడుపుతాడు అని అంటే ఎలాన్ మాస్క్. ఇన్ఫాక్ట్ ఈయన రాను అమెరికన్ ఎలక్షన్స్ లలో ప్రెసిడెంట్ రేస్లలో కూడా ఉంటాడు. ఇవాళ ట్రంప్ కి అత్యంత సన్నిహితుడు అయిండు అండ్ మోర్ ఓవర్ రైట్ హ్యాండ్ అయిండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఎలాన్ మాస్క్ కి తీసుకొచ్చిన ఈ టాపిక్ ఏదైతుందో నేషనల్ ఎంక్వైరీ కమిషన్ పెట్టమని అన్నాడు యునైటెడ్ కింగ్డమ్ లా. అసలు 2 మిలియన్ల మంది మహిళలను రేప్ చేస్తే గాజులేసుకొని కూర్చున్నారా దరిద్రులారా అని చెప్పి ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిండు యునైటెడ్ కింగ్డమ్ కి. నేషనల్ ఎంక్వైరీ కమిషన్ పెట్టాలా యునైటెడ్ కింగ్డమ్ లా అని చెప్పిండు. అఫ్ కోర్స్ వీళ్ళందరూ అన్నారు, స్టామర్ అనేటోడు ప్రైమ్ మినిస్టర్ ఎవడైతున్నాడో వాడు అన్నాడు ఓడు ఎలాన్ మాస్క్ అనేటోడు అని. అప్పుడు ఎలాన్ మాస్క్ ధీటైన జవాబు ఇచ్చిండు, అవు కరెక్టే, ఎవడు ఎలాన్ మాస్క్, మళ్ళీ ఎవడరా జోర్జ్ సోరోస్ ఆన్ సంక నాకుతున్నారు మీరంతా, ఓడాడు ఈట్కా జవాబ్ పత్తర్ సే అని చెప్పి మాట్లాడాలంటే ఇదే. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే మ్యాక్రాన్ కి కూడా మెల్లగా గడ్డపార దిగుతుందా అని అంటే ఖచ్చితంగా దిగుతున్నది. ఇప్పుడు మన ఏషియాలో కంప్లీట్ గా తీసుకొని చూస్తే ఏమైతుందని అంటే ఫ్రెండ్స్, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏందని అంటే, ఏషియా అని చెప్పి మనం కన్సిడరేషన్ల కిందికి తీసుకుంటే ఇంట్లో మళ్ళా జపాన్ ఇంక్లూడ్ చేయరు, ఇండియాని ఇంక్లూడ్ చేయకుండానే ఏషియా అని మాట్లాడతారు. అంటే ఏషియా అంటే వీళ్ళకి దేశాలు లేవని అనిపిస్తుంది. ఎందుకు లేవు అని అనిపిస్తుంది అని అంటే, ఇవాళ భారతదేశంలో ఖచ్చితంగా చర్చ జరగాల్సిన టాపిక్ ఇప్పటిదాకా ఎలాన్ మాస్క్ మీద ఎందుకు మాట్లాడినావు గిరీష్ అని అంటే, గొంతు చీల్చి ప్రతి ఒక్క రైట్ వింగర్ లొల్లి పెడుతున్నది ఏంది తెలుసా? లవ్ జిహాద్. ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ లో కూడా గదే అయింది. పేరు వేరే ఉండొచ్చు దానికి, మహిళలు వైట్ మహిళల పైన రేప్ జరిగింది అని ఉండొచ్చు, బట్ అది ఇండైరెక్ట్ గా లవ్ జిహాదే. ఈ లవ్ జిహాద్ మీద భారత్ లో మాట్లాడితే నేను పిచ్చోళ్ళ లెక్క కన్సిడర్ చేసిండ్రు. ఇప్పుడు కూడా పిచ్చోళ్ళు అని అంటున్నారు. ఎందుకు చెప్పాలనా? ఇవాళ ఎవడన్నా హీరో కావాలని అంటే మీడియా మెహర్బాన్ తో గదా పైల్వాన్ అంతే. వాడి మీద కెమెరా ఫోకస్ పెట్టిందంటే కథ మీకు హీరో అయిపోతాడు. వాడు ఏమైనా అనాప్షనాప్ మాట్లాడినా నడుస్తుంది దేశంలో. గాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు అని అంటే మనకు భయం అవుతుంది. లవ్ జిహాద్ ఈకో సిస్టమ్ ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తామనే దాని మీద చర్చ ఖచ్చితంగా జరగాల. నేషనల్ ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి మహిళల రేపుల పట్ల ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరగాల. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఉల్టా వాళ్ళ మీద మీరు అవమానించారు
చూడు యాక్షన్లు తీసుకోకుండా వాళ్ళ మీద నేషనల్ ఎంక్వైరీ కమిషన్ పెట్టి నడపాలా అని చెప్పి ఎలాన్ మాస్క్ మాట్లాడిండు కదా. ఈ లవ్ జిహాద్ మీద భారతదేశంలో కూడా ఒక నేషనల్ ఎంక్వైరీ కమిషన్ పెట్టాలనా వద్దా? మీరు చెప్పు ఫ్రెండ్స్. నాకు ఇది చాలా సీరియస్ మైన టాపిక్. ఇవాళ సందేశ్ కలి తీసుకొని ఏమైందో తెలుస్తుంది, కేరళ స్టోరీ తీసుకొని ఏమైందో తెలుస్తుంది, కాశ్మీరీ జెనోసైడ్ గురించి మాట్లాడతారా అని అంటే తెలుస్తుంది. అరే ఇవన్నీ జరగక ముందు నూకాలి రైట్స్ కూడా అయినాయి. పార్టీషన్ ఆఫ్ భారత్ అండ్ పాకిస్తాన్ జరిగినప్పుడు కూడా మహిళలను గెలికిరు. వీళ్ళు మహిళలను ఎందుకు గెలుకుతారు తెలుసా? కాఫిర్ మహిళ అని అంటే వీళ్ళకు గులాంలతో సమానం. అరే నీ ధర్మం ఏం చెప్తుంది, అదేం చెప్తుంది, పక్కకు పెడదాం రా. మహిళలను కూడా వీళ్ళ మహిళలను కూడా సాక్షాత్తు అసదుద్దీన్ ఓవైసీ ఏమని మాట్లాడిండు తెలుసా? ఫరాజ్ మ్యారేజ్ ఇస్ ఎ కాంట్రాక్ట్. నాకు ఇంకా వేరే మాటలు వస్తాయి. అసదుద్దీన్ ఓవైసీ ఆది పరాశక్తిగా కొలిసిందిరా నా సనాతనం, ఇది గుర్తుపెట్టుకోను. లవ్ జిహాద్ మీద ఖచ్చితంగా డెసిషన్స్ ఉండాలన్నా వద్దా? ఈ ఇంటర్ప్రిటేషన్ పక్కకు పెడితే ధర్మాలది మన ఇండ్ల మన ప్రతి ఒక్కడు ఎల్లేమల్లేవాడు వస్తాడు, మా శ్లోకాలని విడదీసి మాట్లాడతాడు. ఆడికి సగం సగం తెలుసు, ఆడేదో మాట్లాడతాడు. మళ్ళీ అదే నువ్వు పో క్రిస్టియన్ బైబిల్ తీసుకొని మాట్లాడు, ఖురాన్ తీసుకొని మాట్లాడు, మాట్లాడరు. మా ఓపిక ఎక్కువ ఉందనా? ఇవాళ నేను ప్రభుత్వాన్ని సద్వినయంగా కోరుతున్నది ఏందనంటే లవ్ జిహాద్ మీద ఖచ్చితంగా ఇలా డిస్కషన్ దేశవ్యాప్తంగా జరగాలి. ఇవాళ వక్ఫ్ మీద చర్చ జరిగింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద జరుగుతున్నది, మత మార్పిడి మీద జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా లవ్ జిహాద్ మీద ఎందుకు జరగవద్దు? లవ్ జిహాద్ మీద నేషనల్ ఎంక్వైరీ కమిషన్ చేయాలి. అసలు రికార్డ్ ఏంది తెలవాలా? ఎంతమంది హైదరాబాద్లో జరుగుతున్నది, కేరళలో జరుగుతున్నది, నువ్వు ఏ గల్లీ తీసుకో, గల్లీ నుంచి ఢిల్లీ దాకా లవ్ జిహాద్ నడుస్తున్నది. దీని మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? ఇలా చిత్రగుప్త అడుగుతున్నది. దీని మీద భారతీయ రాష్ట్ర సమితి స్టాండ్ ఏంది? దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ స్టాండ్ ఏంది? దీని మీద డిఎంకే స్టాండ్ ఏంది? లవ్ జిహాద్ అంటే నేను యాంటీ ముస్లిం అని అంటలేను. నేను మాట్లాడుతుంది ఏందని అంటే లవ్ జిహాద్ అనేది ఒక ఓటింగ్ టూల్ కావద్దు అని అంటున్నా. ఇలా నేను మాట్లాడుతుంది ఏందని అంటే కంప్లీట్గా మన ఓటింగ్ ప్యాటర్న్ని డిసైడ్ చేస్తున్నది ఈ ఇంప్లిమెంటేషన్. ఆర్ టు దట్ మ్యాటర్ ఈ బయాస్డ్ నేచర్ ఆఫ్ సపోర్టింగ్ అని అంటాం కదా మనము, ఇష్టం వచ్చినట్టు సపోర్ట్ చేసుకుంటూ పోవడం అనేది. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఏ రకంగా పెడతారు? లవ్ జిహాద్ మీద చర్చ జరగాలనా వద్దా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.